వెల్కమ్ టు శిరీష కిచెన్. వీకెండ్స్లో ఇలా స్పెషల్గా పావుబాజీ మసాలా ఇంట్లోనే చేసుకుంటే ఇంట్లో అందరూ తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి చేసుకోవడం కూడా మనం 3-4 కూరగాయలు కలిపి చేసుకోవచ్చు. దీని ద్వారా కూరగాయలు తినని పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. దీనికోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. అందులో కొంచెము ఆయిల్, కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని అందులో ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం క్యాప్సికమ్ ముక్కలు, పచ్చి బఠానీలు యాడ్ చేసుకొని వాటిని 2 నిమిషాలు వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత అందులో 2 చిన్న టమాటాలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటో కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే కొంచెం క్యాలీఫ్లవరు, కొంచెం బీట్రూట్ హాఫ్ ముక్కే సరిపోతుంది కలర్ కోసము, ఒక క్యారెట్, 2 బంగాళదుంపలు కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని 5 నుంచి 10 నిమిషాల దాకా నూనెలో బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న వాటిలో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. 4 విజిల్స్ వచ్చి ఆవిరంతా పోయేలోపు ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం బటరు, కొంచెం కారం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక పావుబాజీ బ్రెడ్ని వేపుకోవాలి. ఇది ఎక్కడైనా దొరుకుతుంది కదా పావుబాజీ బ్రెడ్, మనకి తెచ్చుకొని వేపి దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 4 విజిల్ తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని కూరగాయలన్నిటినీ మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేసుకున్న దాంట్లో తగినంత ఉప్పు, కారం, గరం మసాలా, పావుబాజీ మసాలా, కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కలుపుకొని 2 నిమిషాలు వేపుకోవాలి. ఈ విధంగా ఇది వేగిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెంసేపు ఉడికించుకోవాలి. అంతే, మనకి ఇది ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి పావుబాజీ మసాలా రెడీ అయిపోతుంది. ఇన్ని కూరగాయలు వేసుకోవడం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.